నమస్తే, వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. నేను రాజశేఖర్. తెలంగాణలో సెప్టెంబర్ 17 చుట్టూనే రాజకీయ రచ్చ జరుగుతుంది. ఎందుకంటే ఇవాళ రాష్ట్రంలో పోటాపోటీగా కార్యక్రమాలు జరుగుతున్నాయి. అధికార పార్టీ అయిన కాంగ్రెస్ పార్టీ సెప్టెంబర్ 17ను ప్రజాపాలన దినోత్సవంగా జరుపుకుంటుంది. అలాగే గులాబీ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ జాతీయ సమైక్యత దినోత్సవంగా జరుపుకుంటుంది. అలాగే మిగిలినటువంటి పార్టీలు బీజేపీ సెప్టెంబర్ 17న విమోచన దినోత్సవంగా జరుపుకుంటుంది. ఈ మేరకు ఆయన పార్టీ వారి అధికారిక కార్యక్రమాల్లో ఇక జెండాలు ఎగురవేశారు. ఇది చాలా కీలకంగా మారినటువంటి అంశంగా చెప్పుకోవచ్చు. రైట్, పబ్లిక్ గార్డెన్లో తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం నిర్వహించారు. సీఎం రేవంత్ రెడ్డి జాతీయ జెండాను ఆవిష్కరించారు. పోలీసుల నుంచి గౌరవ వందనాన్ని స్వీకరించారు సీఎం. కళా బృందాలు రాష్ట్ర గీతం జయహే తెలంగాణను ఆలపించాయి. అంతకుముందు గన్ పార్కులో అమరవీరులకు సీఎం రేవంత్ రెడ్డి నివాళులర్పించారు. వారి సేవలు గుర్తు చేసుకున్నారు. అయితే ఇదే అంశానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి హరీష్ మనకి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. హరీష్, చెప్పండి, ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ ప్రజాపాలనకు సంబంధించినటువంటి అంశాల్లో భావిస్తుంది. మిగతా విమోచనాలు, సమైక్యత ఇలా మూడు విధాలుగా ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇప్పుడు ఉన్నటువంటి ప్రభుత్వం, కాంగ్రెస్ ప్రభుత్వం, సో కార్యక్రమాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ ఏంటి? రైట్ రాజశేఖర్, ఈరోజు తెలంగాణ విలీన దినోత్సవం సంబంధించి కూడా ఘనంగా నిర్వహిస్తుంది. ఉదయం సంబంధించి కూడా పబ్లిక్ గార్డెన్లో ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి కూడా పెద్ద ఎత్తున కార్యక్రమాన్ని నిర్వహించింది. ఈ కార్యక్రమంలో సీఎం రేవంత్ రెడ్డి పాల్గొన్నారు. జాతీయ పతాక ఆవిష్కరణతో పాటుగా సాంస్కృతిక కార్యక్రమాలు, వివిధ కళారూపాలకు సంబంధించి కూడా ప్రదర్శిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు కావచ్చు, మండల కేంద్రాల్లో కూడా జాతీయ పతాక ఆవిష్కరణతో పాటుగా ఘనంగా ప్రజాపాలన దినోత్సవాన్ని నిర్వహించాలని కూడా రాష్ట్ర ప్రభుత్వం చెప్పినప్పటికీ ఇప్పటికే అన్ని మండల కేంద్రాలు, జిల్లా కేంద్రాల్లో కూడా ఘనంగా వేడుకలు జరుగుతూ ఉన్నాయి. ప్రధానంగా 10 ఏళ్ళు ఏదైతే కాంగ్రెస్ పార్టీ వచ్చిన తర్వాత ఏ విధంగా అభివృద్ధి చెందింది, గత ప్రభుత్వం సంబంధించిన 10 ఏళ్లలో ఏ విధంగా అభివృద్ధి కుంటుపడింది, అంశాలన్నిటికీ సంబంధించి కూడా ప్రజాపాలన దినోత్సవంలో వివరిస్తూ వేడుకలు జరుపుతూ ఉన్న నేపథ్యం ఉంది. ఇప్పటికీ 2 సంవత్సరాల కాలంలో రైతులకు సంబంధించి కావచ్చు, రైతు సంక్షేమంకి సంబంధించి కావచ్చు, ఒకవైపు నిరుద్యోగులకు సంబంధించిన ఉద్యోగాల భర్తీ కావచ్చు, మహిళల సంక్షేమంకి సంబంధించి కావచ్చు, ఇందిరమ్మ ఇల్లు, అలాగే కొత్త రేషన్ కార్డులకు సంబంధించి ఇంటిగ్రేటెడ్ పాఠశాలలు, వీటన్నీ వివరిస్తూ కాంగ్రెస్ ప్రభుత్వం ఇచ్చిన హామీలను 2 ఏళ్లలో ఎన్ని హామీలు నెరవేర్చింది, అన్ని సంక్షేమ పథకాలు తీసుకొచ్చింది, వీటన్నిటిని ఈరోజు ప్రజాపాలన దినోత్సవంగా విలీన దినోత్సవంలో భాగంగా ఇప్పుడు 2 ఏళ్ల పాలనకు సంబంధించిన అభివృద్ధి కార్యక్రమాలు వివరిస్తూ ఘనంగా వేడుకలు జరుపుతూ ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. గాంధీ భవన్లో సంబంధించి కూడా పిసిసి చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. ప్రధానంగా ఏదైతే సెప్టెంబర్ 17 సంబంధించిన విలీన దినోత్సవం ఉందో ఇది ఇతర పార్టీలకు సంబంధించి కూడా ఏదైతే డైలామాలా కొనసాగుతున్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ప్రతిసారి చర్చకు దారితీస్తూ ఉంటుంది. విలీనకు సంబంధించి కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఇది విలీన దినోత్సవంగా కూడా పరిగణించబడుతుంది. మరోవైపు బీఆర్ఎస్కి సంబంధించి కూడా జాతీయ సమైక్యత దినోత్సవంగా కూడా అక్కడ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నది. మరోవైపు బీజేపీకి సంబంధించి కూడా విమోచన దినోత్సవానికి సంబంధించి కూడా బీజేపీ వేడుకలు నిర్వహిస్తూ ఉన్నది. ఈ దానికి ఏదైతే బీజేపీ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న కార్యక్రమానికి సంబంధించి కూడా కేంద్ర మంత్రి రాజ్నాథ్ సింగ్ వచ్చారు. విమోచనం సంబంధించిన తెలంగాణ ప్రాంతానికి రజాకారుల నుంచి కూడా విముక్తి జరిగింది కాబట్టి ఒకవైపు బీజేపీ విమోచన దినోత్సవం నిర్వహిస్తూ ఉన్నది. మరోవైపు కాంగ్రెస్ పార్టీకి సంబంధించి ఏదైతే రజాకారులు కావచ్చు, నిజాంకి సంబంధించి కూడా ఒకవైపు విడిపోయిన తర్వాత దేశంలో ఇండియన్ యూనియన్లో కలపబడింది కాబట్టి దీనికి స్వాతంత్రం వచ్చింది. నిజమైన స్వాతంత్రం అప్పుడు తెలంగాణ ప్రజలకు, హైదరాబాద్ స్టేట్ ప్రజలకు వచ్చినట్టుగా కూడా కాంగ్రెస్ భావిస్తూ ఉంటుంది కాబట్టి దీన్ని విలీన దినోత్సవంగా చెప్తా ఉన్న నేపథ్యం ఉంది. మరోవైపు కమ్యూనిస్టులకు సంబంధించి కూడా తెలంగాణ రైతాంగ పోరాటంగా కూడా పరిగణించబడతా ఉన్న నేపథ్యం అయితే కనిపిస్తుంది. ఒక్కొక్క పార్టీ ఒక్కొక్క పేరుతో కూడా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నది. మొత్తంగా
కాంగ్రెస్ పార్టీకి సంబంధించి కూడా ఈరోజు పెద్ద ఎత్తున కార్యక్రమాలు నిర్వహిస్తున్నది. 2 సంవత్సరాలకు సంబంధించిన పథకాలు నిర్వహిస్తూ ప్రజాపాలన ప్రసంగంలో చాలా అంశాలు ప్రస్తావించినట్లు తెలుస్తుంది. సో ఈరోజు ముఖ్యమంత్రి ఏ అంశాలు ప్రస్తావించారు? ఎందుకంటే బీజేపీ పార్టీ ఇప్పటికే రజాకార్లు లేకపోతే ఎంఐఎం పార్టీకి భయపడి చరిత్రను వక్రీకరించే ప్రయత్నం చేస్తుంది. మేము వస్తే అధికారంలోకి వస్తే గ్రామాన విమోచన దినోత్సవం నిర్వహిస్తామని చెప్తుంది. సో దీన్ని తిప్పికొట్టే ప్రయత్నం ముఖ్యమంత్రి చేస్తారు. సో ప్రధానంగా కాంగ్రెస్ పార్టీ కూడా ముందు నుంచి ఈ అంశాన్ని చెప్తున్నటువంటి సందర్భం కనిపిస్తుంది. కిందటి సంవత్సరం ఏదైతే అధికారంలోకి వచ్చిన దగ్గర నుంచి కూడా ఇప్పటి వరకు ఏదైతే ఒక నామకరణం చేసింది ఆ నామకరణంలో ప్రజాపాలన దినోత్సవంగా కొనసాగిస్తున్నటువంటి పరిస్థితి. ముఖ్యమంత్రి ఈరోజు ఏ అంశాలు ప్రస్తావించారు? ప్రధానంగా బీజేపీకి సంబంధించి కూడా విమోచన దినోత్సవం పేరుతో కూడా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి సర్దార్ వల్లభాయ్ పటేల్ సంబంధించి కూడా ఆత్మ ఘోషిస్తూ ఉంటుంది. ఈ విమోచనానికి సంబంధించి కూడా వేడుకలు నిర్వహించేందుకు అసలు ఈ విమోచన విలీన దినోత్సవానికి సంబంధించి కావచ్చు, ఇక దీంట్లో బీజేపీ పాత్ర లేదు. దాంట్లో రైతాంగ పోరాటం కావచ్చు, తెలంగాణ ప్రత్యేక ఏదైతే విలీన పోరాటంకి సంబంధించి కావచ్చు, దీంట్లో బీజేపీ నేతల పాత్ర లేదు. కావాల్సుకునే రాజకీయంగా ఇప్పుడు ఈ ఉత్సవాలు నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. స్వతంత్ర పోరాటంలో కూడా బీజేపీ పాత్ర అనేది కూడా లేదు. దేశం కోసం పోరాటం చేసిన బీజేపీ నేతలు లేరు, బీజేపీ యోధులు లేరు. కావాల్సే ఈ రాజకీయంగా బీజేపీ దీన్ని టేకప్ చేసింది. దాంట్లో భాగంగానే విమోచన దినోత్సవానికి సంబంధించి కూడా నిర్వహిస్తున్నట్టుగా కూడా చెప్పడం. ఈ అంశాలకు సంబంధించి కూడా పీసీసీ చీఫ్ మహేష్ కుమార్ గౌడ్ సైతం కూడా ప్రస్తావిస్తూ వచ్చారు. ఈరోజు కావాల్సి రాజకీయంగా ఈ సభను నిర్వహిస్తూ ఉన్నారు. ఇది విమోచన దినోత్సవం కాదు, రాజకీయ సభ అంటూ ఆయన కూడా పేర్కొన్న నేపథ్యం అయితే కనిపిస్తోంది. ఇక నిజాం సంబంధించిన రజాకారులకు సంబంధించి కూడా రక్తపాతం సృష్టించారు. నిజాంకి సంబంధించి కూడా గతంలో ఇండియన్ యూనియన్లో కలిపేందుకు తాను లొంగిపోయాడని కూడా 2 కోణాలను వేరువేరుగా చూడాలని కూడా ప్రస్తావించిన నేపథ్యం అయితే కనిపిస్తోంది. మొత్తంగా ఈ ఏదైతే బీజేపీకి నిర్వహిస్తున్న ఇదైతే సభ పరేడ్ గ్రౌండ్లో నిర్వహిస్తున్న విమోచన సభ ఉందో అది రాజకీయ సభగా మేము పరిగణిస్తామని కూడా చెప్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. కాబట్టి విలీన దినోత్సవానికి సంబంధించి కూడా పూర్తి స్థాయిలో ఏదైతే ఇండియన్ యూనియన్లో విముక్తి తర్వాత తెలంగాణ ప్రాంతానికి కావచ్చు, హైదరాబాద్ స్టేట్ ప్రజలకు నిజమైన స్వాతంత్రం దక్కింది. కాబట్టి దీన్ని విలీన దినోత్సవంగా కూడా పరిగణిస్తామని కూడా చెప్తున్న నేపథ్యంలో మరోవైపు ఇదే బీజేపీ పార్టీకి సంబంధించి కూడా అధికారికంగా నిర్వహించాలని కూడా వాళ్ళు క్వశ్చన్ రైజ్ చేస్తూ ఉన్నారు. ఈ అంశం పైన కూడా ప్రధానంగా విలీన దినోత్సవానికి సంబంధించి కూడా వేడుకలు నిర్వహిస్తామని చెప్తున్నారు. మరోవైపు కొంతమంది కమ్యూనిస్టులకు సంబంధించి కూడా దీన్ని స్వాగతిస్తాం, విలీన దినోత్సవానికి సంబంధించి కూడా స్వాగతిస్తాం, కానీ దీన్ని తెలంగాణ రైతాంగ పోరాటంగా కూడా మేము పరిగణిస్తామని కూడా చెప్తున్నారు నేపథ్యం. మరోవైపు కవితకు సంబంధించి కూడా ఆమె సంబంధించిన విలీన దినోత్సవ కార్యక్రమాలు కూడా నిర్వహిస్తూ ఉన్నది తెలంగాణ జాగృతి ఆధ్వర్యంలో. మరోవైపు టీజేఎస్ పార్టీలో కూడా విలీన దినోత్సవ కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నారు ప్రొఫెసర్ కోదండరాం. మొత్తంగా విలీన దినోత్సవానికి సంబంధించి కూడా చాలా వరకు పార్టీలు విలీన దినోత్సవానికి సంబంధించి ఆ పేరుతో నిర్వహిస్తూ ఉన్న నేపథ్యం కనిపిస్తూ ఉన్నది. కాబట్టి బీజేపీకి సంబంధించి ఇప్పుడు రాజకీయంగా ఈ పనిగట్టుకొని ఈ 2-3 సంవత్సరాల నుంచి ఈ విమోచన దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్నది. ప్రత్యేకంగా ఈ రోజు పరేడ్ గ్రౌండ్లో నిర్వహించే ఆ కార్యక్రమానికి కేంద్ర మంత్రిని ఆహ్వానించడంలో కూడా దాంట్లో రాజకీయ కోణం ఉన్నట్టుగా కూడా పీసీసీ చీఫ్ కావచ్చు, సీఎం రేవంత్ రెడ్డి చెప్తున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్ రైట్, ఇటువైపు కవిత చాలా కీలకంగా విమోచనం అని చెప్తుంది, ఇటువైపు కేటీఆర్ మాత్రం సమైక్యత దినోత్సవంగా చెప్తుంది. సో అంటే ఈ ఒకే పార్టీ నుంచి వచ్చినటువంటి భిన్న వైరుధ్యాలు కనిపిస్తున్నాయి. అదే స్టాండ్ మీద కవిత ఉన్నారు. రైట్, బీఆర్ఎస్కి సంబంధించి కూడా జాతీయ సమైక్యత దినోత్సవాన్ని నిర్వహిస్తూ ఉన్న పేరుతో కూడా ఈరోజు తెలంగాణ భవన్లో వేడుకలు నిర్వహిస్తూ ఉన్నది. ఒకవైపు జాగృతి ఏదైతే జాగృతి కార్యంలో కవితకు సంబంధించి కూడా విలీన దినోత్సవంగా పరిగణిస్తారు. ఒకవైపు గత 10 ఏళ్ల నుంచి కూడా ఏదైతే తెలంగాణ ఏర్పడిన తర్వాత బీఆర్ఎస్ పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత అధికారికంగా కార్యక్రమాలు నిర్వహిస్తుంది. దాన్ని ఏదైతే జాతీయ సమైక్యత దినోత్సవం పేరుతో కూడా నిర్వహిస్తూ ఉన్నది. మరోవైపు ప్రత్యేకంగా ఈసారి కవిత ఎప్పుడైతే బీఆర్ఎస్ని వీడి జాగృతి ఏర్పాటు చేశారో ఆమె ప్రత్యేకంగా విలీన దినోత్సవం పేరుతో కూడా వేడుకలు నిర్వహిస్తూ ఉన్నది. కాబట్టి మరోవైపు చాలా వరకు అంటే కాంగ్రెస్ పార్టీకి సంబంధించిన తీసుకున్న సిద్ధాంతాన్ని కొన్ని పార్టీలకు సంబంధించి కూడా తీసుకుంటా ఉన్నాయి. విలీన దినోత్సవానికి సంబంధించి కూడా మేము పరిగణిస్తాం, వేడుకలు నిర్వహిస్తామని కూడా వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే కనిపిస్తూ ఉంది. మొత్తంగా ఇప్పుడు ప్రజాపాలన దినోత్సవానికి సంబంధించి కూడా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్న అన్ని జిల్లాల్లో ఘనంగా జరుగుతూ ఉన్నాయి. 2 సంవత్సరాల కాలంలో కాంగ్రెస్ ప్రభుత్వం తీసుకొచ్చిన సంక్షేమ పథకాలు వివరిస్తూ కూడా వేడుకలు నిర్వహిస్తున్న నేపథ్యం అయితే ఉంది. రాజశేఖర్ రైట్, థ్యాంక్స్ ఫర్ అప్డేట్స్ హరీష్.